తెలంగాణలోని విద్యా సంస్థలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నారు. మొత్తం 13 రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. దసరా పండుగ అనంతరం అక్టోబర్ 4న పాఠశాలలను తిరిగి తెరవనున్నారు. ఇక ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు మాత్రం 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులను ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ఇక దసరా సెలవులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ కి దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 21 అంటే సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు పాఠశాలన్నింటికి సెలవులు ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. అక్టోబర్ 4 నుంచి తిరిగి సాధారణ క్లాసెస్ అంటే మళ్ళీ స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్స్ ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క ప్లానింగ్స్ అంటే ముందే సిద్ధం చేసుకోవాలంటే కూడా విద్యాశాఖ అయితే సూచించింది. ఇక కాలేజ్ అంటే జూనియర్ కాలేజీల విషయానికి వస్తే సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకి కూడా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ సెలవుల కోసం ఎప్పుడైనా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలకైతే, స్కూల్ స్టూడెంట్స్ కి ఎప్పుడెప్పుడు దసరా హాలిడేస్ వస్తాయి, పండుగ ముఖ్యంగా తెలంగాణలో మనందరికి తెలిసిందే శివ, దసరాకి ముందు అంటే బతుకమ్మ పండుగకి ఎంత ప్రాముఖ్యత ఉందో ముఖ్యంగా మహిళలు అవ్వచ్చు, అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ పండుగను దాదాపు 9 రోజులు ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారనేది మనకు కూడా తెలుసు. ముఖ్యంగా దసరాకు ముందు వచ్చే అంటే మెయిన్ సద్దుల బతుకమ్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ పండగకి కూడా స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే కాలేజ్ వాళ్ళు, అలాగే వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే తెలంగాణలో, రాష్ట్రంలో ముఖ్యంగా అన్ని పండుగల్లో దసరా పండుగకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారనేది. సో ఇలాంటి పండుగకి డెఫినెట్ గా వారం 10 రోజులు సెలవులు వస్తే ఒక రకంగా అంటే ఫ్యామిలీస్ తో నవ్వచ్చు, బంధువులతో మంచి అందరు కలిసి కూడా కుటుంబ సమేతంగా కూడా ఎంజాయ్ చేస్తారనేటువంటి ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తారు ఎప్పుడైనా కూడా. ఈ సెలవులు కుటుంబ సభ్యులు మరియు బంధువులతో సమయం గడిపేందుకు కూడా, పండుగకి ఉత్సాహాన్ని పంచుకునేందుకు కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తాయి. ఇక దసరా సందర్భంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా శివ పెద్ద ఎత్తున జాతరలు, ఉత్సవాలు అయితే జరుగుతాయి. దీంతో రోడ్లపై కూడా రద్దీ ఎప్పటికప్పుడు పెరుగుతా ఉంది. అయితే విద్యాశాఖ అధికారులు ఈ సెలవుల సమయంలో విద్యార్థులు తమ చదువులు, పనులను సమతుల్యం చేసుకోవాలంటూ కూడా, అలాగే పండుగ సమయాన్ని ఆనందంగా, సురక్షితంగా కూడా గడపాలంటూ కూడా సూచించారు. సో మొత్తానికి సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు స్కూల్స్ అన్నింటికీ కూడా అంటే ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలన్నింటికీ సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అంటే తిరిగి అక్టోబర్ 4వ తారీఖు నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి శివ. అయితే వినోద్, ప్రభుత్వం ఈ రకంగా సెలవులు ప్రకటించినప్పటికీ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం ప్రత్యేక తరగతుల పేరుతో క్లాసులు నిర్వహించేటటువంటి పరిస్థితి కదా, అటువంటి వారికి ఏమైనా కొంత వార్నింగ్ ఇచ్చే సిచ్యువేషన్ ఏమైనా ఉందా గవర్నమెంట్? మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయినా కూడా గత 2 సంవత్సరాల కింద చూస్తున్నట్టయితే కూడా కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అవ్వచ్చు, కార్పొరేట్ కాలేజెస్ కూడా అదనపు క్లాసులు పెట్టినటువంటి సందర్భాల్లో డైరెక్ట్ వార్నింగ్స్ ఇచ్చి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళను వార్నింగ్స్ ఇస్తూ కూడా మూసివేసి అంటే మధ్యలో వెళ్లి క్లాసెస్ మూసివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ గత 2 సంవత్సరాల నుంచి అయితే వీటికి కొంత కట్టడైతే జరుగుతుంది. డెఫినెట్ గా స్కూల్స్ హాలిడేస్ లో ఈ నెల 21 సెప్టెంబర్ 21 అంటే డెఫినెట్ గా ప్రతి స్కూల్, అది కార్పొరేట్ అవ్వచ్చు, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కి అయితే గతంలో ఇచ్చిన వార్నింగ్స్ దృష్టిలో పెట్టుకుని, ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వాళ్ళు కూడా అంటే పూర్తిగా సెలవులు, విద్యార్థులకు పూర్తిగా సెలవులు అయితే ఇస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అదనపు క్లాసెస్ కానీ, ఎక్స్ట్రా ట్యూషన్ యాక్టివిటీస్ లాంటి ఏం లేకుండా కూడా చూస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.